ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ గురించి నేను తెలుసుకోవడం, నా గురించి మీరు తెలుసుకోవడం కాదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకోండి. ఈ అమ్మాయి ఏ ఏరియాలో ఉంటుందో, ఎక్కడుంటుందో, ఏం చేస్తూ ఉంటుందో ప్రతిదీ నాకు తెలియాలి. ఏంటలా బిగుసుకుపోయారు? ఏమైంది? మేడం ఆవిడ మేడం నువ్వు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐని మేడం. నువ్వేనా నా కొడుకును కొట్టింది? నీకు 3Dలో సినిమా చూపిస్తాను. ఎన్ని రోజులైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? 6 నెలలు అవుతుంది మేడం. ఓ, ఎంత సంపాదించావు? సిన్సియర్గా డ్యూటీ చేసి మంచి పేరు సంపాదించాను మేడం. వెరీ గుడ్. మాటలు బాగానే నేర్చావే. డ్యూటీ కూడా బాగానే చేస్తాను మేడం. మరి డ్యూటీ సరిగ్గా చేస్తే క్రైమ్ రేట్ ఎందుకు పెరిగినట్టు? లేదు మేడం, క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంది మేడం. లాస్ట్ ఇయర్ 2 మర్డర్ కేసులు, 3 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రికార్డ్ అవ్వలేదు మేడం. నువ్వు నా కొడుకును కొట్టింది వీడియోలో రికార్డ్ అయిందే. నిన్ను దెబ్బ కొట్టకుండా వదిలిపెడతానా? మేడం, క్రైమ్ రికార్డ్స్ నాకు తెలుసు. కొత్తగా చెప్తున్నావు? నేను నీకు సుపీరియర్ అథారిటీని. నేను చెప్పిందే నువ్వు వినాలి. కాదని ఎదురు ప్రశ్నలు వేస్తే ఈ ఫీల్డ్లో ఎదగడం కొంచెం కష్టం. సారీ మేడం. ఎంత క్యూట్గా ఉన్నావు. ఏ బ్యూటీ పార్లరో పెట్టుకోకుండా ఈ పోలీసు ఉద్యోగం ఏంటమ్మా? ఇది నా డ్రీమ్ మేడం, జీవితాశయం కూడా. చూడు శివపార్వతి, ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి. ఇక నుంచి నీ సొంత పైత్యాలు ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టేసిరా. ఇక నుంచి నేను ఏది చెప్తే అది చెయ్యాలి. అలాగే మేడం. వెళ్ళు మేడం, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వు. తర్వాత నీకు సినిమా మొదలవుతుంది. అయ్యో, అయిపోయిందన్నా, అంతా అయిపోయింది. నువ్వు సస్తావని తెలిసిపోయిందన్నా. అయ్యో, ఎన్నాళ్ళు తిరుపతమ్మకు ఆస్తమా, అది సస్తుంది అనుకున్నాం, కానీ దానికంటే ముందు నువ్వే పోయేలా ఉన్నావన్నా. వదిన నుదుటి మీద పెట్టిన బొట్టు మాత్రమే పోతుంది, ఆవిడ మాత్రం శుభ్రంగా బతికేస్తుంది. నాగవల్లి బిడ్డని కంటుంది, ఆ తర్వాత అమృత కూడా కంటుంది. ఇది లేడీస్ హాస్టల్ అయిపోతుంది. మగాళ్ళుంటే ఎంత, పోతే ఎంత అనేసి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేస్తారు. జాగ్రత్త. ఏరా, మంచిగా ఉందా? బానే ఉంది నాన్న బేబీ.
బేబీ అంటే ఆడనా మగనా నాకు అర్థం అవుతుంది కదా. అప్పుడే చెప్పేసి ఉంటుంది బావా, ఈ పాపాయమ్మ ఊరుకోదు కదా. చెప్పానే, మరి మా అన్నయ్య బతకాలి కదా. మీ అన్నయ్య అంటున్నావు? అసలు ఈ ఇంటి విషయాలు నీకెందుకు? నీ మొగుడు ఎలా ఉన్నాడో ముందు అది చూసుకో. మీ అత్తయ్య మావయ్య బతకాలి కదా. నేను మా అన్న కోసమని వచ్చాను, నా మీద ఆడిపోసుకుంటున్నారేంది? చూసావా అన్నయ్య? గండం నీకే కాదు నాకు కూడా ఉంది, వీళ్ళందరితో. జాతకాలు నమ్మటం కాదు, ఏ బిడ్డ పుట్టినా గండం అవన్నీ ఏమీ ఉండవు. దానికే ఫీల్ అవుతున్నారేంటి? ఇన్నాళ్ళు నాన్న చేసిన పాపాలకి ఇప్పుడు శిక్ష పడుతుంది అనుకోవచ్చు కదా. శత్రువు చేతిలో సావమంటావా? గంగకి మేనకోడలు అదే, పుట్టబోయే బిడ్డ కూడా నాకు శత్రువే. కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చినట్టు మీ పరిస్థితి కూడా అలాగే అవుతుందండి. ఏ దేవైనా సరే బిడ్డ పుట్టాలి. నా బంగారు తల్లిని ఈ చేతులతో ఎత్తుకుని ఆడించాలి. బావా, నీ తండ్రి సత్తాడన్నా బిడ్డనెత్తుకుని ఆడించాలని కలగంటున్నావా? నువ్వు పాపనెత్తుకుంటే నా పాడెత్తుతారా కూడా? నన్ను కొట్టడం కాదు, నన్ను చంపినా సరే నా బిడ్డకు రవ్వంత అపాయం కూడా జరగనివ్వను. నేను వేసుకునే కాకి చొక్కా మీద కాకి చొక్కా మీద కాకి చొక్కా మీద ఇంతగా బిడ్డ మీద ప్రేమని పెంచుకున్నాడు, వదిలేయండి మావయ్య. నా ప్యానాలు వదిలేయమంటావా? ముందు మీ బావ సస్తాడో. నన్ను చంపినా పర్వాలేదు నాన్న, నేనైతే నా బిడ్డను చంపుకోలేను. అయితే మీ నాన్నని చంపుకుంటా వాళ్ళుడు. నీకు బుద్ధుందా? ముందు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి. నన్ను అంటున్నావేంట్రా? నీ పెళ్ళం బిడ్డను కనబోతోంది, దానివల్ల మా అన్నయ్య సస్తాడు. చస్తే చేస్తాడులే అత్త, చస్తే చేస్తాడులే అత్త, చస్తే చేస్తాడులే అత్త. అప్పుడా ఏమన్నావు? అంతే, ఎవ్వరేమైపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా బిడ్డ బతకాలి, నా బిడ్డ బతకాలి, బిడ్డ బతకాలి, బిడ్డ బతకాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.